ఇది నేను చాలా చక్కగా చెప్తాను. ఎవరినండి తూర్పు ఆరబెట్టేది? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో వాళ్ళందరినీ తూర్పు ఆరబెట్టారు. ఆరబెట్టి రేపు ఊరగాయకి కూడా పనికిరాకుండా బాగా ఎండ కట్టేసి మొత్తం తోలు తీసి పక్కన పడేశారు వాళ్ళు. సో సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండు, నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే సార్, మీరు అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చారు. అంబటి రాంబాబు గారు మాట్లాడతారు చిలకమ్మ అని. చిలకమ్మ ఇప్పుడు ఒక కుల పిక్నిక్ లో, కుల మీటింగ్ లో ఎక్కడైనా జరిగేటప్పుడు కొంతమంది ఆ భావనతో ఉండేటప్పుడు మనం అంతా ఒక్కటే, వెలమ లేదు, కాపు లేదు, కమ్మ లేదు, గతంలో హిస్టరీలు, పురాణాలు, ఏది ఇతిహాసాలు అన్ని వెనక్కి వెళ్ళి ఎక్కడెక్కడో తీసి ఏదో ఎవరో కథ చెప్తారండి. ఎవడో ఏదో చెప్పిన ప్రతి కథకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించలేదు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అని అంబటి రాంబాబు గారు ఆయనకు నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లడ్డూ గురించి మాట్లాడుతున్నారు, లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూలో కల్తీ జరగలేదు. నిజమేనండి, అంబటి రాంబాబు గారు చెప్పింది అక్షరాల సత్యం, అక్షర సత్యం. ఎక్కడ కూడా నిజంగా చెప్తున్నాం, కల్తీ జరగలేదు సార్. ఎందుకంటే నెయ్యిలో ఏదైనా కలిపితే కల్తీ అంటారు. అసలు అక్కడ నెయ్యే లేదు, లీటర్ పాలు లేవు, ఇంత ఏ ఒక్కటి కూడా లేకుండా, వెన్న లేకుండా, పాలు లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేసిన ఘనపాటీలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అది కల్తీ కాదు. నిజంగా మేము పొరపాటు అన్నాం, కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కాదండి. అక్కడ అసలు నెయ్యే లేదు. ఒక కెమికల్ తీసుకొచ్చి కొన్ని లక్షలు మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, మీ తర్వాత మాట్లాడచ్చు. నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మీరు మాట్లాడిన తర్వాత మీరు నేను చెప్పుకునే అవకాశం మీరు ఎవరా? చెప్పుకునే అవకాశం ఎవరా? బ్రహ్మనాయుడు గారు కొన్ని లక్షల కేజీల నెయ్యి అనే పేరుతో కెమికల్ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో డంప్ చేసి లాస్ట్ కి శ్రీవారికి పెట్టే అన్నప్రసాదాల్లో కూడా అదే కలిపారు, లడ్డూలో అదే కలిపారు. ఈ దేశ ప్రెసిడెంట్ కూడా అదే లడ్డు తిన్నాడు, ఈ దేశ ప్రధాని అదే లడ్డు తిన్నాడు, ఈ దేశ ముఖ్యమంత్రులు అదే లడ్డు తిన్నాడు, అతి సామాజికమైనటువంటి మామూలు సాధారణ భక్తులు కూడా అదే లడ్డూలు తిన్నారు. దేవుడి ప్రసాదం దైవాన్ని అద్దుకొని కళ్ళకు అద్దుకొని చెప్పేసి తీసుకుంటే వీళ్ళు చేసిన ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి కెమికల్ తో మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీలు చేశారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇలాంటి పనులు చేసిన దేవుడి కూడా కకృతి పాయింట్ నెంబర్ 2 ఏమంటారంటే ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫౌండేషన్ కోసం అని చెప్పేసి గుంతలు తీస్తారు. పైగా ఇది చాలా పెద్ద పెద్ద భవనాలు కాబట్టి చాలా డీప్ గా వెళ్ళి అక్కడ అట్రాక్షన్ చేసి గుంతలు తీసేటప్పుడు గుంతల్లో రైనీ వాటర్ వస్తుంది. అదే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పైకి వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ అయినంత కాలం నిరంతరం డీ వాటరింగ్ అనేది చేస్తారు అక్కడ. దాన్ని కూడా అంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు డీ వాటరింగ్ చేస్తారని కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా అతి తెలివి లేకుండా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరినీ ఏమనాలి? నోటుకు వచ్చిందల్లా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అబద్ధాలన్నీ కూడా మేము అబద్ధం ఆడలేదు, మేము ఏమీ చేయలేదు, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, ఇది యాక్సిడెంటే, ఇది మాకు సంబంధం లేదని వీళ్ళు కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వానికి. వీళ్ళు అబద్ధాలు వైసీపీ అధినాయకుల నుంచి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి నోటుకు వచ్చిన అబద్ధాలు ఆడటం తప్ప వీళ్ళకి వేరే ఏమీ తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతారండి? లడ్డు గురించి ఏమైంది? కోర్టులో ఉండండి, చెప్తారు, ఆగండి, తొందరపడకండి. మిమ్మల్ని అందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే రోజులు దగ్గర ఉన్నాయి. ఎందుకు గౌరవపడతారు? ఏదో మద్యం గురించి ఏమైంది మీకు తెలియదు? మద్యాన్ని ఎలా తయారు చేయాలో ఇంట్లో కూర్చొని బాటిల్ ఫిల్లింగ్ చేసి లిక్కర్ షాపులకు పంపించి అది నేరుగా అండి ఆ డబ్బులు మళ్ళీ మీరు క్యాష్ చేసుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక మాట చెప్తాను, దయచేసి దీని గురించి మీకు
లాస్ట్ మన ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. Yeah. ఈ మద్యం మాఫియా అనేది ఈ లింక్ అక్కడక్కడ చిన్న చిన్న లింకులు మాత్రమే పట్టుకున్నారు. ఇది మండల స్థాయి నుంచి, మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి, ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అక్కడి నుంచి ఈ డబ్బుని అలాగా విజయవాడకి తీసుకొచ్చి తాడిపత్రి ప్యాలెస్ తీసుకొచ్చే వరకు చాలా పెద్ద లింక్ ఉంది. వీళ్ళు లిక్కర్ ఏం చేశారంటే ఎక్కడైతే డిస్టిలరీస్ తో తయారవుతున్నాయో ఆ డిస్టిలరీస్ అన్ని కూడా వీళ్ళ కబందాస్తాల్లోకి తీసుకొని అక్కడ అంతా ఒకటే సారాయి, కాకపోతే లేబుల్ మారుతుంది. 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు, అంటే అప్పుడుండేవి 250, 300 అని చెప్పేసి ఒకే లిక్కరు కల్తీ లిక్కర్ ని ప్యాక్ చేసి గవర్నమెంట్ ద్వారా కొంత వెళ్ళింది. అది కాకుండా అనధికారికంగా ఏదైతే డిస్టిలరీస్ నుంచి ఉన్నాయో లారీలు వైన్ షాపులకు పంపించి అక్కడ క్యాష్ విక్రయాలు జరిగాయి కాబట్టి అక్కడ అమ్మకాలు జరిపి అదే డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు మనీ లాండరింగ్ జరిగింది. ఇది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఇది ఒక చిన్న తాడు కాదండి, టైం పడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆగాలి. అందులో వాసుదేవరెడ్డి గారు కానీ, సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారారని విన్నాం. ఇవన్నీ కోర్టులో ఉన్నాయి. మన అనవసరంగా సజ్జల గారు తొందరపడుతున్నారు. వాళ్ళకి ఆన్సర్ కావాలంటే మీకు కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని వస్తాయి. అంతే తప్ప మీకు నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతుంటేనే మేమేమో దాన్ని అబద్ధం కాదు, ఇది కాదు, ఇది కాదు మేము నిరూపించుకునే పరిస్థితి. ప్రతిదానికి స్పందించాలా అంటే మీ ప్రభుత్వం వచ్చి దగ్గర 1.5 దాటిపోయింది, 2 సంవత్సరాలు కూడా కావస్తుంది. మీరు మొదటి రోజు నుంచి వారి పార్టీ మీద చేసిన ఆరోపణలు ఏదైతే ఉందో అవి ఇంకా ఆరోపణలుగానే ఉన్నాయి. మీరు ఎప్పుడు రుజువు చేసేది అనేది అందరూ అడుగుతున్నారు.